ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. హమాస్ ఉగ్రవాదుల్ని పూర్తిగా అంతం చేయాలని ఇజ్రాయెల్ డిసైడ్ అయ్యింది. నేలమట్టం చేస్తామని కూడా ప్రకటించింది. గత కొన్నాళ్లుగా రష్యా యుక్రెయిన్ యుద్ధం కొనసాగుతుంది. యుద్ధం తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధంలో గాయపడిన మరణించిన వారిని చూసి యావత్ ప్రపంచం ఆవేదన చెందుతుంది. కుప్పలు తప్పలుగా మృతదేహాలు, ఆడవారిపై అత్యాచారాలు, నగ్నంగా ఊరేగింపులు, హమాస్ మిలిటెంట్ల క్రూర చర్యలతో ప్రపంచం మొత్తం తల్లడిల్లిపోతుంది. వేల సంఖ్యలో ఆయుధాలతో సామాన్యులపై విరుచుకుపడుతున్నారు. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ నుంచి ఎంతోమంది మహిళల్ని, పిల్లల్ని యుద్ధ ఖైదీలుగా గాజాకు తరలించారు. ఇజ్రాయెల్ కూడా తీవ్ర స్థాయిలో దాడులు చేస్తుంది. పశ్చిమాసియా చరిత్రల పుటల్లో మరో రక్త చరిత్ర లిఖిస్తున్నాయి ఈ ఇరు దేశాలు ఈ విధంగా విధ్వంసాలు సృష్టించడానికి కారణాలేంటో తెలుసుకుందాం. ప్రపంచ పటంలో మీరు చూస్తున్న ఈ చిన్న ప్రాంతమే పాలస్తీనా, ఇజ్రాయెల్ రెండూ కలిపి. ఈ ఇజ్రాయెల్, పాలస్తీనా రెండు భూభాగాలుగా లేవు, ఒకే భూభాగంలో విడివిడిగా ఉన్నాయి. మీకు కనిపించే రెడ్ కలర్ పోర్షన్ అంతా కూడా పాలస్తీనా, అలాగే మిగిలిన వైట్ కలర్ పోర్షన్ అంతా కూడా ఇజ్రాయెల్. పాలస్తీనా ఒకే భూభాగంగా లేదు, రెండు భూభాగాలుగా ఉంది. మరి ఆ రెండు భూభాగాల పేర్లు, ఒకటి గాజా, రెండోది వెస్ట్ బ్యాంక్గా పిలుస్తారు. మిగిలిన మొత్తం భూభాగం ఇజ్రాయెల్. మరి ఈ పాలస్తీనా భూభాగంలో వెస్ట్ బ్యాంక్గా పిలువబడుతున్న ఈ ప్రాంతాన్ని PLO అంటే పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. వీళ్ళని ఫతాహ్ అని పిలుస్తారు. మరి రెండో ప్రాంతం గాజాని హమాస్ అనే మిలిటరీ సంస్థ కంట్రోల్ చేస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావించే ప్రాంతం, అలాగే అత్యంత వివాదాస్పద నగరం. ప్రస్తుతం పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధానికి కారణం జెరూసలేంలో ఉండే అల్ అక్సా మసీదును కాపాడుకోవడం కోసం. అవును, పాలస్తీనా మిలిటెంట్స్ చెప్పిన కారణం ఇదే. అక్టోబర్ 7న ఉదయం 6 గంటలకు హమాస్ మిలిటెంట్ల ఇజ్రాయెల్పై రాకెట్ల వర్షం కురిపించారు. ఆపరేషన్ అల్ అక్సా స్ట్రోమ్, పవిత్ర మసీదును రక్షించుకోవడం అనే పేరుతో వేలాది రాకెట్స్ను ప్రయోగించింది హమాస్. అయితే ఇది వెస్ట్ బ్యాంకుగా పిలువబడుతున్న ప్రాంతంలోని ఫతాహ్కు సంబంధం లేదు. ఈ మెరుపు దాడులతో ఉలిక్కిపడ్డ ఇజ్రాయెల్ ఆపరేషన్ సోర్స్ ఆఫ్ ఐరన్ పేరుతో పాలస్తీనా మిలిటెంట్ల స్థావరాల మీద, అంటే గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ కూడా బాంబుల వర్షం కురిపించింది. కానీ హమాస్ అనేది సడన్గా ఇజ్రాయెల్పై దాడులు చేయడానికి గల కారణం ఏంటి? గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ ప్రభుత్వం వెస్ట్ బ్యాంక్లో ఉన్నటువంటి పాలస్తీనా ప్రజలపైన రెగ్యులర్గా దాడులు చేస్తుంది. గడిచిన సంవత్సరం నుంచి UNO లెక్కల ప్రకారం సుమారు 200 మంది పాలస్తీనా ప్రజలు చనిపోయారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా ఈ రెండు ప్రాంతాలు జరిపే యుద్ధంలో మరికొన్ని ఇతర దేశాలు కూడా ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అందుకని ప్రపంచం మొత్తం ఈ యుద్ధం గురించి మాట్లాడుకుంటుంది. ఇజ్రాయెల్కి పాలస్తీనాకి మధ్య యుద్ధం ఇప్పటిది కాదు, కొన్ని శతాబ్దాలుగా జరుగుతూ ఉంది. క్రీస్తుపూర్వం 11వ శతాబ్దంలో యూదుల సామ్రాజ్యం స్థాపించబడింది. ఆ తర్వాత 1600 సంవత్సరాలకి, అంటే క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఇస్లాం మతాన్ని స్వీకరించిన అరబ్బులు ఈ ప్రాంతంలో బాగా స్థిరపడ్డారు. క్రీస్తు శకం 1వ దశాబ్దంలో రోమన్లు యూదుల సామ్రాజ్యాన్ని ఆక్రమించారు. రోమన్లు యూదులని చూచకోత కోయడం మొదలుపెట్టారు. దీనితో యూదులు భయంతో జెరూసలేం ప్రాంతాన్ని విడిచిపెట్టి ప్రపంచం నలుమూలలకు వెళ్ళిపోయారు. సొంత దేశం నుంచి తరిమివేయబడిన యూదులు ఎక్కువ మంది యూరప్కు వెళ్లారు. యూరప్లో యూదులని చాలా చిన్న చూపు చూసేవారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయం నుంచి ఇదొక రావణకాష్టంలా రగులుతూనే ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో పాలస్తీనా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఒట్టోవ సామ్రాజ్యం ఓటమి పాలైంది. బ్రిటన్ ఆ ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకుంది. ఆ ప్రాంతంలో యూదులు తక్కువ సంఖ్యలోనూ, అరబ్బులు ఎక్కువ సంఖ్యలో ఉండేవారు. పాలస్తీనా ప్రాంతంలో యూదుల రాజ్యాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ప్రపంచ దేశాలు బ్రిటన్కు అప్పగించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. పాలస్తీనా తమ పూర్వీకులకు చెందిన ప్రాంతమని, తమకే హక్కు ఉందని యూదులు వాదిస్తే, అరబ్బులు అదే తమ మాతృభూమి అని, దానిని వదలలేమని కరాఖండిగా చెబుతూ వచ్చారు. 1920 నుంచి 40 సంవత్సరాల మధ్య పాలస్తీనాలో యూదుల శరణార్థుల సంఖ్య బాగా పెరిగింది. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యూరప్లో యూదులపై జరిగిన ఊచకోతతో ఎంతోమంది పాలస్తీనాకు పారిపోయి వచ్చి ఇక్కడ తలదాల్చుకున్నారు. పాలస్తీనా ప్రాంతంలో యూదుల సంఖ్య పెరిగినా కొద్దీ ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగడం మొదలైంది. అదే సమయంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని యూదులు, అరబ్బులకు పాలస్తీనా ప్రాంతాన్ని సమంగా విభజించే ప్రతిపాదన చేసింది. ఇరు వర్గాలకు పవిత్రమైన ప్రాంతంగా భావించే జెరూసలేం ప్రాంతాన్ని అంతర్జాతీయ అడ్మినిస్ట్రేషన్ కింద ఉంచాలని చెప్పింది. దీనికి యూదులు అంగీకరించిన, అరబ్బులు వ్యతిరేకించడంతో ఐరాస ప్రతిపాదన అమలు కాలేదు. ఇప్పటికీ ఇది పెద్ద సమస్యగానే ఉంది. ఇరు వర్గాల మధ్య రాజీ కుదర్చలేని తెల్లదొరలు 1948లో ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోయారు. దీనితో యూదులు ఇజ్రాయెల్ ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీనిని పాలస్తీనియన్లు తీవ్రంగా వ్యతిరేకించడంతో యుద్ధం వచ్చింది. చుట్టుపక్కల ఉన్న అరబ్బు దేశాలు కూడా సైనిక చర్యలకు దిగాయి. ఫలితంగా లక్షలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారు. ఈ పోరాటంలో నుంచే హమాస్ మిలిటెంట్లు పుట్టుకొచ్చారు. 1967 జరిగిన యుద్ధంలో అరబ్బులు తీవ్రంగా నష్టపోయారు. వెస్ట్ బ్యాంకు, గాజా స్ట్రిప్ ప్రాంతాలు కూడా ఇజ్రాయెల్ ఆధీనంలోకి వచ్చేశాయి. 2005లో గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ బయటకు వచ్చేసింది. అప్పటి నుంచి గాజా స్ట్రిప్ పాలనా వ్యవహారాలను హమాస్ పర్యవేక్షిస్తోంది. అయితే వెస్ట్ బ్యాంక్ మాత్రం ఇప్పటికీ ఇజ్రాయెల్ ఆధీనంలోనే ఉంది. దీనికోసమే తరచూ గొడవలు అవుతూ ఉన్నాయి. కానీ గత కొన్ని రోజులుగా భీకరంగా యుద్ధం జరుగుతుంది.
మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను. ఇది అల్ అక్సా మసీదు. మక్కా మదీనా తర్వాత ప్రపంచంలో ఉండే ముస్లింలందరికీ జెరూసలేమే పవిత్రమైన పుణ్యక్షేత్రం. మహమ్మద్ ప్రవక్తను మక్కా నుండి జెరూసలేంకు తీసుకువెళ్లారు. అక్కడి నుండే మహమ్మద్ ప్రవక్త స్వర్గానికి వెళ్లిపోయారని ఖురాన్ మరియు ఇతర ఇస్లామిక్ గ్రంథాలు చెబుతాయి. ఈ అల్ అక్సా మసీదు ప్రాంగణాన్ని ఆనుకునే వెస్టర్న్ వాల్ ఉంటుంది. ఈ వెస్టర్న్ వాల్ యూదుల ప్రధాన ప్రార్థనాస్థలం. యెహోవాను పూజించే యూదులు కట్టుకున్న 2 ఆలయాలు కూడా దండయాత్రలో ధ్వంసమైన తర్వాత ఆ గాయాలకు గుర్తుగా దేవుడు మిగిల్చిన ఏకైక చిన్న చిహ్నమే ఈ వెస్టర్న్ వాల్ అని చెప్పి యూదులు నమ్ముతారు. అందుకే దానినే పూజిస్తారు. ప్రపంచంలోని యూదులంతా కూడా ఈ వెస్టర్న్ వాల్ చూడటానికి, ఇక్కడ ప్రార్థన చేయడానికే పాలస్తీనా వస్తారు. అంటే ఇది ఒక గోడ మాత్రమే. ఈ గోడకే యూదులు ముక్కుతారు. ఈ గోడ అల్ అక్సా మసీదుకు ఆనుకొని ఉండటమే యూదులు ముస్లింల మధ్య జరిగే ఘర్షణలకు కారణం. అల్ అక్సా మసీదును నాశనం చేయడానికి యూదులు ప్రయత్నిస్తారని, ముస్లింలు తమకు మిగిలిన ఏకైక ప్రార్థనా చిహ్నమైన వెస్టర్న్ వాల్ లేకుండా చేయడానికి ముస్లింలు ప్రయత్నిస్తారని చెప్పి యూదులు పరస్పరం ఘర్షణ పడుతూ ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడం ఇది సమస్యాత్మక రిలీజియస్ ప్రాంతంగా ఉంది. ఈ ప్రాంతం కోసమే ఇప్పుడు 2 దేశాలు యుద్ధానికి దిగాయి. ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తున్న హమాస్ సైనిక విభాగ నాయకుడు మొహమ్మద్ డీఫ్ ఇజ్రాయెల్పై కొత్త సైనిక చర్యను ప్రారంభించినట్లు చెప్పారు. ఆపరేషన్ అల్ అక్సా స్ట్రోమ్ ప్రారంభించడానికి శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్పై 5,000 రాకెట్లను ప్రయోగించామని మొహమ్మద్ డీఫ్ చెప్పారు. దక్షిణాన గాజా ఇజ్రాయెల్ సరిహద్దుల్లో కంచెలను పేల్చేసి మోటార్ బైక్స్, వెహికల్స్, పారాగ్లైడర్ల ద్వారా కూడా దూసుకొచ్చి దాడులకు దిగారు. దీనికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ సైన్యం కూడా గాజాపైకి వేలాది రాకెట్లు ప్రయోగించింది. అల్ అక్సా మసీదుపై ఇజ్రాయెల్ అకృత్యాలకు, గాజాపై ఏళ్ల తరబడి అణచివేతకు ప్రతీకారంగా ఈ దాడికి దిగినట్టు హమాస్ మిలిటరీ వింగ్ నేత మొహమ్మద్ డీఫ్ పేర్కొన్నాడు. ఇప్పటికే గాజా స్ట్రిప్ మీద బాంబులతో బీభత్సం సృష్టిస్తోంది ఇజ్రాయెల్. గాజా భవనాలు పేకమేడలుగా కూలిపోతున్నాయని న్యూస్ రిపోర్ట్స్ చూస్తున్నాము. హమాస్ టెర్రరిస్టులతో పాటు ఎంతో మంది అమాయకపు ప్రజలు చనిపోతున్నారు. గాజా కేవలం 320 కిలోమీటర్లు ఉండే అతి చిన్న భూభాగం. ఆ చిన్న ప్లేస్లోనే 20 లక్షల మంది నివసిస్తున్నారు. ఇజ్రాయెల్లో కూడా చాలా మంది ప్రజల్ని హమాస్ టెర్రరిస్టులు బందీలుగా చేసి చిన్నపిల్లలను, మహిళలను టార్గెట్గా చేసుకుని వారిని చంపేస్తున్నారని న్యూస్ రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. ఈ యుద్ధం త్వరలోనే ముగిసి 2 ప్రాంతాల్లో ఇంకా మిగిలి ఉన్న అమాయకపు ప్రజల ప్రాణాలు నిలబడాలని కోరుకుంటున్నాను. ఏ దేశమైనా సరైన నిర్ణయాన్ని, మానవత్వం వైపు, శాంతిని నెలకొల్పే వైపు, యుద్ధాలను, హింసలను వ్యతిరేకించేలా, యుద్ధాలకు దారితీసే పరిస్థితులను సాధ్యమైనంత వరకు చర్చల ద్వారా పరిష్కరించుకునేలాగా ఉండాలి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.